బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షురూ కానుంది. వచ్చే నెల 10 వరకు రాష్ట్రాన్ని బస్సులో చుట్టేయనున్నారు కేసీఆర్. 12 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా ఆయన బస్సు పరుగులు పెట్టనుంది. వెయిట్ తెలంగాణలో ఉన్నది 17 లోక్సభ స్థానాలు కదా, మరి 12 నియోజకవర్గాల్లోనే కేసీఆర్ ఎందుకు ప్రచారం నిర్వహిస్తున్నారు? ఎందుకు కేసీఆర్ పట్టించుకొని ఆ 5 నియోజకవర్గాలు ఏంటి, ఎందుకు వాటిని అలా వదిలేస్తున్నారు? దీని వెనుకున్న అసలు మతలబ్ ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి, ఓవైపు కూతురు కల్వకుంట కవిత అరెస్ట్, మరోవైపు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు. ఇలాంటి అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్న పార్టీని తిరిగి పట్టాలెక్కించి పరుగులు పెట్టించాలని బస్సు యాత్ర ప్రారంభించారు కేసీఆర్. నిజానికి ఓటమి తర్వాత కేసీఆర్కు ప్రజలు గుర్తొచ్చారు. వారి కష్టాలు గుర్తొచ్చాయన్న విమర్శలు ఎలా ఉన్నా ప్రజల మధ్య ఉండాలనుకోవడం ఒక మంచి నిర్ణయం. కాకపోతే ఇది పూర్తిగా ఎన్నికల ప్రచార యాత్ర. కానీ ఇక్కడ కూడా కేసీఆర్ మార్క్ రాజకీయంగా అనిపిస్తుంది. ఓ 5 నియోజకవర్గాలపై ఆయన అసలు ఫోకస్ చేయడం లేదు. ఆ 5 నియోజకవర్గాలు ఏంటంటే ఆదిలాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్. ఈ 5 నియోజకవర్గాలకు ఎందుకు వదిలేశారు? ఎవరి కోసం వదిలేశారు? కనీసం ఆ నియోజకవర్గాల్లో ప్రచారం చేయడానికి కూడా ఎందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదు? ఇదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. తెలంగాణ గళం బలం పార్లమెంట్లో వినిపించాలంటే లోక్సభ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిచి తీరాలంటున్నారు కేసీఆర్. అన్నిట్లో గెలవాలంటే అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలి కదా. మరి అలా ప్రచారం చేయడం లేదంటే ఈ నియోజకవర్గాల్లో ఓడినా పర్లేదనుకుంటున్నారా కేసీఆర్? ఇవే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో నడుస్తున్న టాక్, వినిపిస్తున్న డౌట్స్. కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం, ఇవాళ కాంగ్రెస్ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్ 5 పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారీ తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ బొందబెట్టి వాళ్ళ ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. బీఆర్ఎస్ నాయకులారా, మీరు ఆలోచన చెయ్యండి. లక్షలాది మంది కార్యకర్తలు ఇతర పార్టీలు జైలుకు పోయినప్పుడు కేసీఆర్కు దుఃఖం లేదు. నాలాంటోని బిడ్డ లగ్గం ఉంటే కూడా వదలకుండా జైల్లో పెట్టినప్పుడు ఆయనకు బాధ తెలియలేదు. కానీ బిడ్డ జైలుకు పోగానే మోడీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టిండు. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. సో అది కొన్ని రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణ. ఇప్పుడు ఈ ఆరోపణలు నిజమే అనేలా ఉన్నాయి కేసీఆర్ చర్యలు. ఈ స్థానాలకు బీజేపీ కేసీఆర్ వదిలేసి బీజేపీకి లాభం చేకూర్చేందుకు లోక్సభ ఎన్నికల్లో పలు స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను నిలిపారన్న ప్రచారం కూడా జోరుగా వినిపిస్తోంది. బస్సు యాత్ర లేని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కానీ మే 10 వరకు పూర్తిగా కేసీఆర్ షెడ్యూల్ ఖరారైంది. మరి ఇంకెప్పుడు సభలు నిర్వహిస్తారనేది మెయిన్ క్వశ్చన్. కేసీఆర్ బస్సు వెళ్ళని ఆ 5 నియోజకవర్గాలను చూస్తే హైదరాబాద్ లోక్సభ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ను బరిలోకి నిలిపింది బీఆర్ఎస్. ఇక్కడ ఎంఐఎం బలమైన పార్టీ. లోపాయకారి ఒప్పందంలో భాగంగా ఎంఐఎంకు సపోర్ట్ చేసేందుకే కేసీఆర్ ఇక్కడ పర్యటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక సికింద్రాబాద్ను చూసుకుంటే ఇక్కడ 3 ప్రధాన పార్టీలు పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి దాన నాగేందర్, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పోటీ చేస్తున్నారు. నిజానికి పద్మారావు గౌడ్కు ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకం. కానీ కేసీఆర్ ఈ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించకపోవడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఇక్కడ కిషన్ రెడ్డి కోసమే కేసీఆర్ అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఒకవేళ పద్మారావు గౌడ్ ఎన్నికల్లో ఓడినా ఆయన ఎమ్మెల్యే పదవికి డోకా లేదు. కేసీఆర్ అదే ధైర్యంతో ప్రచారం చేయడం లేదని తెలుస్తోంది. కేవలం కాంగ్రెస్ అభ్యర్థి ఓట్లను చీల్చేందుకు పద్మారావును బరిలోకి దింపినట్లుగా ప్రచారం జరుగుతోంది. నెక్స్ట్ ఇక మల్కాజ్గిరి. ఇది దేశంలోనే అత్యంత పెద్ద లోక్సభ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రముఖ నేత మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి బరిలోకి దిగాల్సి వచ్చింది. నిజానికి మల్లారెడ్డికి నియోజకవర్గంలో మంచి చరిష్మా ఉంది. కానీ అనూహ్యంగా ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నారు. దీంతో లక్ష్మారెడ్డిని బరిలోకి దించారు కేసీఆర్. నిజానికి ఈ నియోజకవర్గంలో గెలవాలని ప్రతి పార్టీ కింద మీద పడుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ సైతం ఇక్కడ రోడ్ షో నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి సునీత తరఫున జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం అంతగా పోటీ ఇవ్వలేని అభ్యర్థికి టికెట్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. అట్ ది సేమ్ టైం కనీసం ప్రచారం కూడా చేయడం లేదు. సో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉండనుంది. బీఆర్ఎస్ కేవలం పేరుకు మాత్రమే పోటీ చేస్తూ ఓట్లను చీరుస్తుందన్న టాక్ నడుస్తోంది. ఇక హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని చూస్తే ఇక్కడ ప్రతిసారి గెలిచేది ఎంఐఎం పార్టీనే. గతంలో అసలు ఇక్కడ కనీసం అభ్యర్థిని కూడా బరిలోకి దింపలేదు బీఆర్ఎస్. కానీ ఈసారి అభ్యర్థిని బరిలోకి దించినా ప్రచారం మాత్రం ఆశించినంతగా చేయడం లేదు. ఇక్కడ కూడా కాంగ్రెస్ ఓట్లకు గండి కొట్టే ప్రయత్నమే జరుగుతోంది.
ఇక కీలకమైన మరో 2 నియోజకవర్గాలు ఆదిలాబాద్, చేవెళ్ల. ఆదిలాబాద్లో ఆతనం సక్కును, చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ను బరిలోకి దింపుతోంది బీఆర్ఎస్. చేవెళ్లలో బీజేపీ అభ్యర్థిగా కొండ విశ్వేశ్వరరెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఈసారి ఎలాగైనా ఈ స్థానంలో తన సత్తా చాటాలని చూస్తోంది బీజేపీ. ఆదిలాబాద్లో బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన గోడం నగేష్కు టికెట్ కేటాయించింది బీజేపీ. ఇక్కడ సిట్టింగ్ స్థానం నిలుపుకోవాలన్న పట్టుదల కనిపిస్తోంది ఆ పార్టీలో. ఈ నియోజకవర్గాల వైపు కేసీఆర్ కనీసం చూడడం లేదు. నిజానికి 5 నియోజకవర్గాలపై బీజేపీ చాలా ఫోకస్ చేసింది. ఒక్క హైదరాబాద్ స్థానాన్ని మినహాయిస్తే ఈ సీట్లలో తమ విజయం పక్కా అన్న ధీమాలో ఉంది బీజేపీ. హైదరాబాద్లో కూడా మాధవీలతను బరిలోకి దింపి గట్టిగానే పోరాడుతోంది. ఇలాంటి సమయంలో సరిగ్గా అవే నియోజకవర్గాలను కేసీఆర్ స్కిప్ చేయడాన్ని చూస్తుంటే సీఎం రేవంత్ ఆరోపణలు నిజమేనా అనే అనుమానాలు ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో బలపడుతున్నాయి.